ఆయనకు వాళ్ళకి ఇంకొత్త ఏం కాదు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి ప్రతిరోజు కూడా ఆయనతో సావాసం చేస్తూ ఉంటాడు. ఆ దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉంటాడు. ఎప్పుడు ఆయన చేయబట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రతిదినం ప్రాతకాలంలోనే లేచి ఆయనతో సావాసం చేస్తూ ఉంటాడు. దినమునకు ముమ్మారు సమయం దొరికినప్పుడల్లా ఆయనతో సావాసం చేస్తూ జీవించేటువంటి ఏ విశ్వాసి విడవబడడు. ఆ వ్యక్తికి తెలుసు క్రీస్తుకుని సంఘానికి కలిగిన బంధం అది మర్మం, అది గొప్ప మర్మం అని, ఆ మర్మము గొప్పదని ఎరుగుతాడు. పిల్లారా, ఇది నీవు ఎరుగుదవా నా ప్రియ సోదరి సోదరుడా? ఈ దినం క్షమాపణ కోరుకో. ప్రభువా, నన్ను క్షమించండి, నేను నెరిగి ఉన్నాను అనగా రక్షింపబడ్డాను, పాపాలు క్షమించబడ్డాయి, యేసు ప్రభు వారి సంఘంలో చేర్చబడ్డాను. కానీ మాత్రం నాకు నీకు ఇట్టి బాంధవ్యం, ఈ మర్మం గొప్పదైన సంగతి ఈ భూలోకంలో ఉన్నప్పుడు నేను అనుభవించట్లేదు. ప్రభువా, నన్ను మీరు క్షమించండి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి. ఈ బాంధవ్యం యొక్క రుచి అంటే ఏమిటో ఎరుగుటకు నాకు సహాయం చేయమని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఏ సహోదరి అయితే ప్రార్థన చేస్తుందో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దినం నుంచి ఈ మర్మం ఎరగడం గుర్తు చేస్తాడు, ఈ మర్మం ఎరగడం చూపిస్తాడు. పిల్లారా, ఈ మర్మం ఎరిగిన వారందరూ కూడా ఎప్పుడు ఈ లోకం వదిలిపెట్టినా వారి ఆత్మ పరమాత్మలో నిలమవుతుంది. యేసు ప్రభువు వారు వచ్చినా ఆయనతో పాటు ఎత్తబడతారు. పిల్లారా, ఎంత అద్భుతమైన విషయం ఇది! ఈ సత్యం మీరు ఎరగడం కొరకు దేవుని యొక్క సన్నిధానంలో నీ భర్తతో భార్యతో గడిపే సమయాన్ని లెక్క ఎలాగ పెట్టవో ఆ రీతిగా రాత్రులకు రాత్రులు, గంటలు ఆ యేసయ్యతోటి సంబంధ బాంధవ్యం కలిగి ప్రార్థనలో వాక్యములో నువ్వు కలిసి ఉంటావో అలాగే అప్పుడు ఆ మర్మం గొప్పదన్న సంగతి అప్పుడు నువ్వు ఎరుగుతావు. నా ప్రియ సోదరి సోదరులారా, ఇది చాలామంది ఎరగట్లేదు. ఎందుకంటే మచ్ బిజినెస్ అనగా అధిక వ్యాపారం, అధికమైన పనులు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటివి ఎన్నో వచ్చేసాయి. పిల్లారా, అందుకే ఆయనతో గడపలేకపోతున్నావు. అందుకే ఆయన అంటే ఏంటో, ఆయనతో ఉండడం అనే మర్మం అంటే ఏమిటో నువ్వు ఎరగలేకపోతున్నావు. ప్రియ సోదరి సోదరి, కానీ ఇది మర్మం గొప్పది. స్త్రీ పురుషుల మధ్య మర్మం కంటే పిల్లరా, క్రీస్తుకు నువ్వు సంఘానికి మధ్య నుండే ఆ మర్మం మరి ఇంకెంతో గొప్పది అనే సంగతి నీకు అనతి కాలంలోనే అర్థమవుతుంది. ప్రతిష్ఠించుకుందాం. మొట్టమొదటి వీరిద్దరు ఏకమవుతున్నారు కాబట్టి వీరిద్దరు కలిసి ఆ ప్రభుతో ఈ సావాసం చేయడం కొరకై తీర్మానం చేసుకుంటారు. అదేవిధంగా కూడి వచ్చిన మనలో అనేకులం ఈ ప్రార్థన చేద్దాం. ఎవరికి ఇంకా రక్షణ లేదు, యేసు ఏడ్చాడు, చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు. యేసు, నేను పాపిని, నన్ను క్షమించమని అడిగితే యేసు రక్తం నీ పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది అనగా ఆత్మ నీ లోపలికి వస్తాడు. ఆ దినం నుంచి ఆయనతో సావాసం చేస్తావు. ఆ సావాసంలో అధిక సమయం గడిపిన కొలది భార్య భర్తలకు ఉండే మధ్య సంబంధం క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండే సంబంధం మరీ గొప్పదని నీవు అనుభవిస్తావు. ఆ మర్మం గొప్పదైన సంగతి అర్థం చేసుకుంటావు. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం.